చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు. తద్వారా ఆయన్ని ఏ విధంగా కొంచెం మ్యూట్ చేయాలా, ఏ విధంగా ఆయన ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా ఆయన భయభ్రాంతులకు గురి చేయాలి, తద్వారా ఈ కూటమి ప్రభుత్వం పైన ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా 4 మాటలు మాట్లాడితే వారిని అణిచివేయాలి అనేటువంటి ఒక నియంతపూరితమైనటువంటి ధోరణి. ఈ ధోరణిలోనే నాగార్జున యాదవ్ పైన 9 కేసులు పెట్టారు. పాపం ఈసారి వెంకటరెడ్డి వంతు వచ్చింది కాబట్టి నాకు తెలిసి వెంకటరెడ్డి పైన ఇది 3వ కేసు అనుకుంటా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మా అధికార ప్రజలందరి మీద ఈ కేసులు పెట్టారు. బట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, అనాపరాజిక్ సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేసులు పెట్టినంత కొద్దీ మాకు ఇంకొంత పార్టీకి బలంగా భద్రంగా పనిచేయాలనేటువంటి ఈ పరిస్థితులు మాకు వస్తాయి. అంతేగాని ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న కేసులకు ఏం భయపడేది లేదు. 1267 మంది మీద కేసులు పెట్టారు. దీంతో 1268 మంది కేసులు అవుతుంది. కాదు నాగార్జున, మీ మీద కూడా 9 కేసులు ఉన్నాయా? మీకు నోటీసులు రావడం, అరెస్టు అవి ఉన్నాయా? 9 ఫస్ట్ అరెస్ట్ నాదే. జూన్ 4 వచ్చింది. జూన్ 5 నా పైన దాడి చేశారు. నాకు తెలిసి జూలై 14వ తేదీ నేను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారని ఎవరికో ఇబ్బందులు గురైనాయి అంట, వాళ్ళకి కేసులు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళానని అక్కడ ట్రాఫిక్ విఘాతం కానీ ఇట్లా కేసులు పెట్టారు. పిడుగురాల మెడికల్ కాలేజీకి వెళ్ళామని అక్కడ కేసులు పెట్టారు. ఇది ఏదైనా కేసే, ఏముంటుంది అందులో? కాబట్టి మీకు అరెస్ట్ భయం ఉంది? ఏముంది సార్, ఆల్రెడీ చేశారు కదా ఒకసారి అరెస్టు. కాదు, మిగతా ఇంకా ఉన్నాయా పెండింగ్ కేసులు? పెండింగ్ కేసులు ఏమి సార్, నా ఏజ్ 30 ఇయర్స్ లో నా మీద ఒక కేసు లేదు. ఈ 18 months లో 2 నెలలకు ఒకటి కింద 9 కేసులు పెట్టారు. రొటీన్ ప్రాసెస్ కదా, అరెస్ట్ భయం ఏముంది? ఇది అరెస్ట్ కు భయం పడతారా ఇది? సో మీ ఇంకా ఎవరెవరి మీద కేసులుండి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ లెక్కల్లోని? సార్ నేను చెప్తానండి సార్, నాగార్జున యాదవ్ ని భయపెట్టి అరెస్ట్ చేస్తే నాగార్జున యాదవ్ నోరు మూసుకుంటాడేమో, కానీ ఇటువంటి నాగార్జున యాదవ్లు 1 కోటి మంది పుడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే వెంకటరెడ్డి భయపడి ఆగిపోతే అలాంటి వెంకటరెడ్లు 100 మంది 1000 మంది పుడతారు. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకి ప్రభుత్వాలు భయపడి అరెస్టులు చేసుకుంటూ పోతే ఇక ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి ఏం భయపడుతుంటారు? నాగార్జున యాదవ్ మాట్లాడకపోతే నాగమల్లేశ్వర్ గారు మాట్లాడతారు. నాగమల్లేశ్వర్ గారు కూడా అరెస్ట్ చేస్తే శంకర్ రెడ్డి మాట్లాడతారు. ఆయన కూడా అరెస్ట్ చేస్తే నారాయణమూర్తి మాట్లాడతారు. అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే మాట్లాడుతుంటారు. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. అందుకని మీరు మాట్లాడుకుంటూ ఉన్నారా? అంటే కాదు, అంటే కక్ష సాధింపు చర్యనా, లేకపోతే ఆ ప్రభుత్వానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన మీద పెట్టినటువంటి 7 years బిలో ఉండేటువంటి కేసులు చేయాల, ఆయన దొంగతనాలు చేయాలా, ఆయన రేపులు చేయాలా, ఆయన ట్రెస్పాసులు చేయాలా, ఆయన మీద ఉన్న కేసులన్నీ ఏంది? 7 years బిలో కేసులు. 7 years బిలో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటిపైన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆయనకు 41A నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి. విచారణకు పిలవచ్చు కదా. ఏమైనా చెప్పారా? నా మీద కేసు ఉంది, నాగార్జున యాదవ్ గారు ఇదిగో పలానా కేసు ఉంది, వెంకటరెడ్డి గారు మీ మీద పలానా కేసు ఉంది, పలానా రోజు మీరు కోర్టు విచారణకి పోలీస్ స్టేషన్ కి రండి అంటే రాకుండా ఉంటావా? ఒక లా బౌండ్ సిటిజన్ గా మేము వస్తాం. కర్నూలులో వెంకటరెడ్డి గారి మీద కేసు పెట్టారు. వెంకటరెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, అయ్యా పలానా టైంలో మీరు కర్నూలు విచారణ చేయాలని. విచారణకు హాజరయ్యాడు. డిఎస్పీ గారు అడిగినటువంటి సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పారు, మళ్ళీ వచ్చారు. విచారణకు పిలవండి, మీకు వచ్చినటువంటి సమస్య ఏంది? మీకేమి దానికి ఏముంటుంది? సో అక్రమంగా లోపలికి వచ్చి కేవలం భార్య పిల్ల మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో భయాందోళనకు గురి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి నోటీస్ ఇవ్వకుండా, నిన్న ఇచ్చింది కదా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్ను అరెస్ట్ చేయాలంటే నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఒక లిఖితపూర్వకమైనటువంటి విధానం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇవ్వాలి అని ఉంది. మీరు ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు అన్నారు కదా, మీరు తుంగలో దొక్కారు కదా. మేము అడుగుతుంది చాలా స్ట్రైట్ క్వశ్చన్. మేము క్రైమ్ చేసాం అంటున్నారు. సరే క్రైమ్ చేస్తే మేము ఏం క్రైమ్ చేసాము? మా మీద వచ్చిన కంప్లైంట్ ఏంది, నా మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఏంది, అవన్నీ మాకు ఇచ్చి మాకు నోటీసులు ఇచ్చి మా బంధువులకి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి సమాచారం అందించి వారిని అరెస్ట్ చేయండి. మేము కాదనట్లేదు కదా. ఈ రోజు వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్, మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు చెప్పండి. తాడిపత్రి వెళ్తున్నారు, మధ్యలో ఎక్కడో ఆగారు అని అంటున్నారు. మరి అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తాం, రేపు వదిన ఏదో ప్రభుత్వం వచ్చింది. మీకున్న సమాచారం ఎక్కడ ఉన్నారు నాగార్జున? ఈ ప్రభుత్వం ఎవరికి చెప్పట్లేదు.
ఈ ప్రభుత్వం ఎవరికి చెప్పట్లేదు. సాయంత్రం లోపు వెంకటరెడ్డి గారు రాజుకు తగ్గితే ఉదయాన్నే హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం హైకోర్టులో. రేపు ఏదో ప్రభుత్వం మారిద్ది. ఈ రోజు మీరు జనసేనకి ఏదో ఫేవర్ గా ఉన్నారు కాబట్టి వర్మ గారు బానే ఉన్నారు. రేపు వర్మ గారు జనసేనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడతారు. వర్మ గారిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో లేకుండా అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని వర్మని కిడ్నాప్ చేసి పోలీసులు తీసుకెళ్తే ఏం చేయమంటారు? ఇది పద్ధతేనా, మర్యాదేనా? చెప్పండి వర్మ గారు, మీరు చెప్పండి. మేము క్రైమ్ చేసాం అంటే క్రైమ్ కి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వాలా, కంప్లైంట్ కాపీ మాకు ఇవ్వాలా. మాకు ఇచ్చిన తర్వాత కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ వచ్చింది కదా. ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ వచ్చింది కదా. మాకు అడ్వకేట్స్ తీసుకొచ్చేటువంటి ఆధారం ఎప్పుడు ఇచ్చారు? ఎఫ్ఐఆర్ కాపీ తాడిపత్రి పోలీస్ స్టేషన్ అని చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్స్, లీగల్ సెల్ వాళ్ళు వెళ్ళి ఆ హైకోర్టు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మేము తీసుకున్న కాపీ అది, వాళ్ళు ఇచ్చిన కాపీ కాదు. ఓకే, మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ అంశంలోని? ఎస్, వాళ్ళు ఏదన్నా కోర్టుకి సబ్మిట్ చేస్తారా, లేకపోతే రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తారా, చేస్తే రిమాండ్ రిపోర్ట్ ఏమైనా తయారు చేస్తారా? మా లీగల్ సెల్ కి సంబంధించి మాజీ అడ్వకేట్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా లీగల్ టీమ్ ని విజయవాడలోను అదే విధంగా తాడిపత్రి కోర్టులోను అందరూ మా లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తే కనీసం 2 hours ముందైనా సరే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి మేము వెళ్తాం, మేము వెళ్ళి ఖచ్చితంగా అతని గురించి న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. దీని మీద లేదు ఈ రోజు సాయంత్రం మాకు చేయకపోతే ఉదయాన్నే మార్నింగ్ అవర్ లోనే హేబియస్ కార్పస్ పిటిషన్ కి వెళ్తాం, ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు తిడతాం. ఆల్రెడీ సవీంద్రారెడ్డి కేసులో సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టులో చివాట్లు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? 1267 మందిని వీళ్ళు ఇప్పటికీ అరెస్టులు చేసి కేసులు పెట్టి సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేసిన 1268 వాడు వచ్చేస్తుంటాడు. దాంట్లో నో మోర్. 99 టీవీ ఛానల్ కి నేను డిస్కషన్ కి వచ్చి చాలా రోజులైంది. వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నేను కూడా ఈ టైంలో మేము రాకపోతే ఎట్లా, మేము కూడా వచ్చాం. నన్ను అరెస్ట్ చేశారు, ఆగిపోతారా? మా శంకర్ రెడ్డి అన్న వస్తాడు, మా హర్షవర్ధన్ రెడ్డి అన్న వస్తాడు, లేకపోతే మా నారాయణమూర్తి గారు వస్తారు, ఆగిపోయింది. మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే మీ అరెస్టులకు భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా గజగజ వణుకుతాం, మేము ఖాళీగా కూర్చుంటామా? కాకపోతే ఎవరో వస్తారు. నాగన్యాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ లోకి వెళ్ళిందా ఇది? ఆయన ఏమన్నా మాట్లాడడం? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ వెంకటరెడ్డి గారి భార్య గారితో, శ్రీమతి గారితో, హరిత గారితో కూడా మాట్లాడారు. వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పారు. వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వెంకటరెడ్డి ఒంటరి కాదు, కాకపోతే ఒక్కడే అరెస్ట్ అయి ఉన్నాడనే కానీ వెంకటరెడ్డి ఒక్కడే కాదు, మేమందరం ఉన్నాం, మేమందరం ఆయనతో పాటుగా ముందుగానే వెళ్తుంటాం. ఈ కేసులు, ఇవి రిమాండ్లు, ఇవన్నీ మేమందరం చూసిన వాళ్ళమే కదా. అంటే నాగన్యాద్ గారు ఒక్క విషయం అండి, అంటే మీ అనుమానం ఇంకా ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా? సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున యాదవ్ అరెస్ట్ చేయమంటే రేపు వచ్చి అరెస్ట్ చేసేస్తారు అంతే. ఇది బెదిరిపోయే ప్రభుత్వం. 99 టీవీలో కూర్చొని 99 టీవీ వాళ్ళు నాగార్జున యాదవ్ ఎందుకు అరెస్ట్ చేయరని అడిగితే రేపు అరెస్ట్ చేసేస్తారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇదిగో పలానా ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేయమంటే ఐఏఎస్ అరెస్ట్ చేస్తారు. భయం ఈ ప్రభుత్వానికి, భయం. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు, చాలా మంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చాలా మంది నటులు, చాలా మంది నటీమణులు, చాలా మంది సపోర్ట్ చేశారు కదా. మేము గెలిపించాం కాబట్టి మేము ఏది చెప్తే అది చేయాలని అంటారు. ఎవరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది ఎవరు లేదు. నాకు తెలిసి వర్మ గారు కూడా ఉన్నారని. వర్మ గారు కూడా ఈ మధ్య ఎందుకో అప్పుడప్పుడు కొంచెం లైన్ దాటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కంటే బాగా స్మార్ట్ అని చెప్పారంట ఎక్కడో 2-3 సార్లు. మిమ్మల్ని కూడా మీరు కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారనుకోవచ్చు. మీరేం నవ్వుతున్నారేం సార్? మీకేం తమాషాగా ఉందా ఏంది? జోకులు అనుకుంటున్నారా ఏంది? సరే, మీరేదో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనిషి, అది ఇది అని 2-3 సార్లు మీరేదో డిస్కషన్ లో కూడా మాట్లాడారంట. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతుంది అని. దానికి లోకేష్ బాబు గారు కూడా సీరియస్ అయ్యారంటే మీరు కూడా అరెస్ట్ అవుతారు. ఓకే, అంటే అధికార ప్రతినిధులు అన్న వాళ్ళు ఎవరైనా ఇంకా టార్గెట్ లో ఉన్నారు? అధికార ప్రతినిధులు అందరి మీద కేసులు పెట్టారు సార్. నారాయణమూర్తి గారి మీద కేసు ఉంది, నా మీద కేసు ఉంది, వెంకటరెడ్డి గారి మీద కేసు ఉంది.
గతంలో అధికార ప్రతినిధులు అందరి మీద కేసులు ఉన్నాయి. ఇది సింపుల్ కదా, ఏముంది అందులో. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ఏంటి, మీకున్న సార్ ఇన్ఫర్మేషన్? నేను ఒక విషయం చెప్తే, ఎవరి మీదన్నా కేసు లేకపోతే న్యూస్ కానీ, కేసు అయితే న్యూసే కాదు. కాదు నాగార్జున, ఇప్పుడు వరకు మీకున్న ఇన్ఫర్మేషన్ ఆయన ఎక్కడ ఉన్నారని, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి తెలుసా? ఎవరికి సమాచారం తెలియజేయలేదండి ఈ రోజు వరకు. ఎవరికి సమాచారం తెలియజేయట్లేదు. ఇది నార్మల్ ప్రక్రియ సార్, నార్మల్ గా ప్రతిసారి జరుగుతుంది. నేను చెప్తున్నాను, మాకు తెలిసినంత వరకే దగ్గర 1267 కేసులు అని చెప్తున్నా. అంటే రోజుకు 2 కేసులు అంతే కదా, 18 నెలలు, రోజుకు 3 కేసులు. ఓకే, మరి రోజుకు 3 కేసులు జరుగుతున్నప్పుడు, సో ఇది కక్ష సాధింపు అరెస్ట్లో అంటారు, అంతేనా? అంతే సార్, ఇంకా మిగతాది ఏం చేయలేరు కదా, సమాధానం చెప్పలేరు కదా. పరకామణి హత్య కేసుకు సంబంధించి ఆ సతీష్ కుమార్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే హత్య చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు. లేదు, ప్రభుత్వం చేసిన హత్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. అందుకని ప్రభుత్వమే చేసిన హత్య అని చెప్పారని మీ దగ్గర ఆధారాలు ఏముందని వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే చేసిన హత్యని 99 టీవీ మేలో డిస్కషన్స్ చెప్పిన జనసేన వాళ్ళ దగ్గర ఏముంది ఆధారం? మీ దగ్గర ఏముంది ఆధారం? పట్టాభి గారి దగ్గర ఏముంది ఆధారం? మీరందరూ ఏ ఆధారాలతో చేశారు? మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు? మేమేమి ఆ రకంగా అనలేదే. మీరంటే మీరు కాదు సార్, మీ డిస్కషన్ లో అంటే ఇక్కడ రెండు వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటల్ని జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ లో పెట్టారని రెండింటి మీద కేసులు పెట్టారు. ఓకే, ఇప్పుడు 99 టీవీలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పైన అధికార ప్రతినిధి మీద, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పైన, మోడరేటర్ గా ఉన్నటువంటి వర్మ గారి పైన, టెలికాస్ట్ చేసినటువంటి 99 టీవీ పైన, చూసి నా పైన, ప్రేక్షకుల మీద కూడా పెడతారేమో. మరి ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధం. ఏముంది సార్, ఈ రోజు చెప్పే కదా సార్, ప్రతిరోజు మాకు యావరేజ్ గా 4 కేసులు పెడుతున్నారు సార్. ప్రతిరోజు 4 కేసులు పెడుతున్నారు. ఓకే, సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి, హైకోర్టుకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. ఇది మాకు రెగ్యులర్ అయిపోయిందని చెప్తున్నాం కదా సార్. రైట్, దాంట్లో భయపడేది, ఆందోళన చెందేది ఏం లేదు. మొదట ఒక కేసుకో 2 కేసుకో అయితే భయపడతారు, ఇక రెగ్యులర్ గా ఇదే తంత అయినప్పుడు ఎట్ట భయపడతారు సార్? రైట్, సార్ మళ్ళీ నాగార్జున యాదవ్ భయపడట్లేదు అని అంటే మళ్ళీ కేసు పెడతారు, భయపడట్లేదు అని కేసు పెడతారు. ఓకే, సరే చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ఈ కేసు అంశం ఏంటో, ఎటువైపు వెళ్తున్నదని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఇది